ఓం నమ శివాయ. వెల్కమ్ టు యూనివర్సల్ టారో తెలుగు. హాయ్ గైస్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ శివయ్య దయ వల్ల హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మన రీడింగ్ వచ్చి మీ పర్సన్ ఎప్పుడు తిరిగి మీ లైఫ్లోకి వస్తారా అని ఆలోచిస్తున్నారా మీరు? అయితే ఈ రీడింగ్ మీకోసమే చూసేద్దాం. రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు కార్డ్స్ తీద్దాం. ఈ రీడింగ్ అనేది ఎవరికి మ్యాచ్ అయితే వాళ్ళ రీడింగ్గా తీసుకోండి. అన్ని పాయింట్స్ అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పలేము. ఎవరి ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతే వాళ్ళ రీడింగ్గా తీసుకోండి. ఎవరు ఈ రీడింగ్ చూసి బాధపడటం కానీ అలాంటివి చేయకండి. ఏదైనా బాధ ఈ రీడింగ్లో అలాంటి పాయింట్స్ ఏమన్నా వస్తే మీరు తప్పనిసరిగా హీల్ అవటానికి ట్రై చేయండి, బాధపడద్దు. ఇది ఊరికే మనం కొంచెం ఊరటి కలిగించడానికి, ముందు ఏం జరగబోతుంది అని తెలుసుకోవటానికి మాత్రమే ఈ రీడింగ్ అన్నమాట. సో రీడింగ్ అనేది తీద్దాం. కార్డ్స్. కింగ్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ స్వార్డ్స్. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ చూద్దాం. ఈ రీడింగ్లో మీ పర్సన్ అనేవారు ఒక తెలివైన ప్రశాంతకరమైన వ్యక్తి అని మనకి ఈ రీడింగ్ని బట్టి తెలుస్తుంది. ఒక అథారిటీ ఫిగర్ అన్నమాట. సో ఇలాంటి మంచి స్వభావం ఉన్న, అంటే ఈ పర్సన్ అనేవారు ఒక మంచి స్వభావం కలిగిన వ్యక్తి అన్నమాట. ఇతని హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది, అందంగా ఉంటారు. చాలా ఇలాంటి గుడ్ క్వాలిటీస్ చూసి ఈ పర్సన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని ఈ రీడింగ్ని బట్టి తెలుస్తుంది అన్నమాట. ఈ పర్సన్ అనేవారు చాలా అందంగా ఉండే వ్యక్తి. అందం అనేది కాకుండా మంచి స్వభావం గల వ్యక్తి కూడా. ఇతను చాలా తెలివైన, అంటే కొన్ని గుడ్ క్వాలిటీస్ అన్నీ మిళితమై ఉన్న వ్యక్తిగా ఇతన్ని ఈ పర్సన్ అని తెలుస్తుందన్నమాట. అదేవిధంగా ఇతను కొంతమంది విషయంలో ఒక న్యాయపరమైన, సహాయకరమైన ఇదేంటి సలహాలు, అంటే ఏవైనా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సమస్యలు వస్తే ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే మంచి ఒక సలహా అనేది ఇస్తారు, మంచి సహాయం అనేది చేస్తారు అనే ఎదురు చూసే వ్యక్తుల్లో, అంటే ఎదురు చూసి వెళ్తారు కదా కొంచెం ఇలాంటి ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తుల దగ్గరికి కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవటానికి కానీ, సహాయం అర్జించడానికి కానీ వెళ్తూ ఉంటారు కదా. అలాంటి న్యాయపరమైన, సహాయకరమైన సలహాలు కానీ, సహాయం కానీ చేసే వ్యక్తుల్లో ఇతను నెంబర్ 1గా మంచి వ్యక్తిగా పేరొందిన వ్యక్తి అన్నమాట. సో ఇతను ఏంటంటే ఆప్యాయతగా ఉంటారనమాట. దయ, కరుణ. అంటే ఇప్పుడు మనం చాలామంది కొన్ని అందంగా ఉంటారు, గుడ్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. బట్ అందంగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి దయ, కరుణ, ఆప్యాయత అనేవి ఉంటాయని ప్రతి వ్యక్తిలో మనం అనుకోలేము. సో అలా ఉండే కొంతమంది వ్యక్తుల్లో ఈ వ్యక్తి అనేవారు అందంగా ఉంటారు, తెలివైన వ్యక్తి, ఒక ప్రశాంతకరమైన వ్యక్తి, అండ్ ఆప్యాయత, దయ, కరుణ, ఆ సహాయం చేసే మనస్తత్వం అని అన్ని మిళితమైన వ్యక్తి ఈ పర్సన్ అన్నమాట. సో ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడకపోయినా మీకు సహాయం చేసే వ్యక్తి అన్నమాట. మీ పర్సన్ అనేవారు మీతో మాట్లాడకపోయినా మీకు ఏ అవసరాలు ఎప్పుడున్నాయి మీకు సహాయం చేస్తారనమాట. మీకు తెలియదు, మనతో మాట్లాడట్లేదు కదా, మనకి ఎవరు సహాయం చేస్తారు అని అనుకుంటారు. బట్ ఏంటంటే ఈ పర్సన్ గుడ్ క్వాలిటీస్ ఏంటంటే మీతో మాట్లాడకుండానే ఈ వ్యక్తి మీకు సహాయం చేస్తారనమాట. అలాంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఇతను ఈ పర్సన్కి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఈ పర్సన్కి ఒక పెద్ద సమస్యలు అనమాట, ఒక అడ్డంకులు అనమాట, పెద్ద అడ్డంకులు అనేవి ఇతను ఓర్పుతో జయిస్తానికి ట్రై చేస్తున్నారనమాట. ఏంటంటే ఫీలింగ్స్ అనేవి ఎమోషనల్గా ఇతను కంట్రోల్ చేసుకుంటూ
ఈ పెద్ద అడ్డంకులనేవి తప్పించుకుని ఒక మంచి ఏంటంటే ఈ ఈ పర్సన్ చుట్టూ ఉన్నవారు కూడా అంటే మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తుల్ని ఎవరైనా సరే వెనక్కి లాగుతా వాళ్ళని చూస్తేనే అందరికీ నప్పరనమాట. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ క్యారెక్టర్ చాలామంది రేర్గా అంటే గుడ్ పర్సన్స్ అనేవాళ్ళు రేర్గా కనిపిస్తారు. ఒక క్వాలిటీ 2 క్వాలిటీస్ అలా ఉంటారనమాట. సో ఈ పర్సన్కి అనేవి అనేక క్వాలిటీస్ మిళితమై ఉన్న వ్యక్తి కాబట్టి ఈ పర్సన్ చాలా తెలివైన వ్యక్తి కూడా కాబట్టి చాలామంది ఏంటంటే ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. ఈ పర్సన్ అంటే ఈర్ష్య ద్వేషం అనేది వస్తుంది అనమాట. ఎవరైనా అంతే కదా, కొంతమంది సొసైటీలో మనం చూస్తూ ఉంటాం. మంచి వ్యక్తులను చూస్తే ద్వేషిస్తూ ఉంటారు, ఈర్ష్యతో అసూయతో చూస్తూ ఉంటారనమాట. సో అలాగా ఈ పర్సన్ సరౌండింగ్ ఉండే వ్యక్తులందరూ కూడా ఎలా ఉన్నారంటే ఈ పర్సన్ అంటే పెద్ద అసూయతో ద్వేషంతో అలాంటి పర్సన్సే ఈ పర్సన్ చుట్టూ ఉన్నారనమాట. సో ఇతనికి అలాంటి ఈ పర్సన్ చుట్టూ ఉన్నారు అంటేనే ఇతనికి సమస్యలు చుట్టూ ఉన్నట్టే, అంతే కదా. ఈ పర్సన్ చుట్టూ పెద్ద సమస్యలు అనేవి ఈ పర్సన్కి వచ్చే అడ్డంకులు పెద్ద పెద్ద అడ్డంకులు ఉన్నా కూడా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా చిన్న చిన్న ఇలాంటి అసూయ ద్వేషం ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనేవి తెప్పించడం అనేది ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుందన్నమాట. సో ఇలాంటి పొజిషన్లో ఈ పాస్ట్లో కానీ ప్రెజెంట్లో కానీ ఇతని చుట్టూ ఇలాంటి ద్వేషాలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి ఇతను ఎలా కొంచెం దాటాలి, ఈ అడ్డంకులనేవి పెద్ద అడ్డంకులనేవి ఎలా దాటాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో ఎలా అయినా ఈ అడ్డంకులన్నిటినీ దాటుకుని ఈ పర్సన్ అనేవారు మీ లైఫ్లోకి రావాలి. సయోధ్య అంటే ఒక ఆనందం అనేది చూడాలి మీ లైఫ్లో, మీ రిలేషన్లో కానీ. అలాంటి ఆనందాలని కోసం ఇలాంటి ఆబ్స్టికల్స్ అన్నీ ఫాస్ట్గా దాటి ఇలాంటి వ్యక్తుల నుంచి తప్పించుకుని మీ లైఫ్లోకి అనేది రావటానికి అనేది ఈ పర్సన్ చూస్తున్నారు. సో ఈ పర్సన్ అనేవారు ఇక్కడ 2-3 సినారియోస్ ఉన్నాయన్నమాట. ఎవరైతే రిలేషన్లో ఉండి మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఆ మ్యారేజ్లో ఏమైందంటే ఆ పర్సన్స్కి అడ్డంకులు అనేవి వస్తాయన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ ద్వారా కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, ఈ మ్యారేజ్ చేసుకోవటానికి కొంత అడ్డంకులు అనేవి వాళ్ళ వల్ల ఈ పర్సన్ అనేది ఎదుర్కొంటున్నారనమాట. సో ఈ పర్సన్ అనేవాళ్ళు మంచివాళ్ళు, మంచి ఉద్దేశంతో ఉన్న పర్సన్. బట్ ఏమవుతుందంటే వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఈ మ్యారేజ్కి కొంచెం అడ్డంకులు అనేవి సృష్టిస్తున్నారనమాట. అంటే ఇష్టం లేకుండా ఆ పర్సన్ మిమ్మల్ని చేసుకోవటం అనేది ఆ పర్సన్కి అడ్డంకులుగా ఇష్టం లేక అడ్డంకులు అనేవి కలుగు చేస్తున్నారనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది. ఎలాగైనా సరే ఈ అడ్డంకులన్నిటినీ తప్పించుకుని ఈ పర్సన్ అనేది మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారనేది ఈ రీడింగ్ అనేది చెప్తుందన్నమాట. ఎప్పుడో కాదు, ఇదే మంచి సమయం. ఈ కొంచెం ఇలా రెడీగా ఇలాంటి ఐడియాస్తో ఇలాంటి మంచి ఆలోచనతో ఈ వ్యక్తి మీ పర్సన్ అనేవారు ఉన్నారనమాట. మీ లైఫ్లో కంటూ వచ్చి మిమ్మల్ని మంచిగా మ్యారేజ్ చేసుకుని లైఫ్ ఆనందంగా చక్కగా సంతోషంగా ప్రారంభించాలనేది ఈ పర్సన్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇంకో సినారియో చూస్తే ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడి వాళ్ళ రిలేషన్ అంటే వాళ్ళు గొడవలు పడి విడిపోయి ఉంటారో, సో ఆ పర్సన్స్ మీ పర్సన్లో మీలో ఎవరైనా ఇలా మన చూసే వ్యూవర్స్లో ఎవరైనా ఎనర్జీస్ మ్యాచ్ అవుతున్నాయి. ఇక్కడ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడి విడిపోయి దూరంగా ఉంటున్నారో వాళ్ళు మళ్ళీ కలిసే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఆ పర్సన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని అంటే మీరు కానీ మీ పర్సన్ మీపై కానీ మీరు మీ పర్సన్పై కానీ మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుని దూరం చేసుకుని ఉంటే అవన్నీ తప్పులు అని నిజాలు ఏవో మీరు తెలుసుకుని మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావటం అనేది జరుగుతుంది. చక్కగా మీరు హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఇంకా ఏంటంటే ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఇది మంచి సమయం.
పిల్లలు పుడతారనేది ఒక పరిణామం, మంచి శుభవార్త కింద ఈ రీడింగ్లో మనకి తెలుస్తుందన్నమాట. సో ఇలాంటి ఆనందం రిలేషన్లో ఇంకొకటి సినారీ ఏంటంటే, రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ కూడా వాళ్ళు ఏమైతే తప్పులు చేసి ఉంటారో అవన్నీ సరిదిద్దుకుని అంటే వాళ్ళు తప్పులు చేశారని కాదు, వాళ్ళకు వచ్చిన ఆబ్స్టికల్స్ని, అంటే వాళ్ళకు వచ్చిన అడ్డంకులన్నిటినీ తొలగించుకుని, అలాంటి అడ్డంకులన్నీ తొలగించుకుని మీ రిలేషన్లోకి మళ్ళీ రీయూనియన్ చేసుకుని వచ్చి హ్యాపీగా మీతో న్యూ అంటే క్రొత్తగా ఇంకా మంచిగా ఏ సమస్యలు లేకుండా ఒక లైఫ్ అనేది ఆనందంతో ప్రారంభించాలి అనేది ఈ పర్సన్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇలాంటి ఫ్యూచర్లో ఇవి చేయడానికి కూడా చాలా కొంచెం విరామం తీసుకునైనా వెంటనే వెంటనే ఈ పనులు అనేవి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇలాంటి పనులు చేసేటప్పుడు కూడా ఈ పర్సన్కి పాపం చిన్న చిన్న సమస్యలు అనేవి, ఇబ్బందులు అనేవి వ్యక్తిగతంగా చాలా ఇతన్ని ఒడిదుడుకులు అంటే ఏం చెప్పాలంటే ఆబ్స్టికల్స్ అంటే అడ్డంకులు అనేది ఇతనికి కలుగు చేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు కొత్తగా రిలేషన్లో ఉన్న వాళ్ళు వచ్చేస్తారు. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది రిలేషన్లో ఉండి మ్యారేజ్కి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ ఆ పర్సన్కి ఇంట్లో వాళ్ళే ఒప్పుకోకపోతే మ్యారేజ్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా, సమస్యగా ఉంటుంది కదా. చాలా ఏంటంటే ఇలాంటి ప్లాన్స్ వేసిన తర్వాత కూడా చాలా కొంచెం సమస్యలు, ఇబ్బందులు పెడతానికి అవకాశాలు అనేవి కూడా ఈ రీడింగ్లో ఉన్నాయని చూపిస్తుందన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా తట్టుకుని తను మంచి న్యూ రిలేషన్ అనేది మీ పర్సన్స్ మీతో ప్రారంభించడానికి అనేది ఇది మంచి సమయం అని ఆలోచిస్తున్నారనమాట. త్వరలోనే మీ పర్సన్స్ మీ దగ్గరికి వచ్చే ఆలోచనలో ఉన్నారనేది ఈ రీడింగ్ మనకి చూపిస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ రీడింగ్ని బట్టి చూస్తే ఎవరి ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అయినాయో మనకైతే తెలియదు కదా. సో ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయితే వాళ్ళ రీడింగ్గా తీసుకోండి. మిగతా వారు ఒక ఎంటర్టైన్మెంట్ కింద చూసి రీడింగ్ని వదిలేయండి. ఏదైనా సరే దీనిలో ఈ రీడింగ్ అనే కాదు, ఏ రీడింగ్లో అయినా కొంచెం అన్హ్యాపీ ఉంటాయి కొన్ని పాయింట్స్ అనేది. హ్యాపీ అంటే రీడింగ్ని బట్టి హ్యాపీనెస్ అనేది కూడా ఉంటుంది. అన్హ్యాపీ వస్తే అన్హ్యాపీ అవ్వటం కాదు, హీల్ అవ్వటానికి ట్రై చేయాలి. హీల్ అవ్వండి. హ్యాపీ మూమెంట్స్ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి. సో ఏది అంతా ఇది నా రీడింగ్ అని ఎవ్వరు మనసు నొప్పించుకుని బాధపడవద్దు. సో ఈ రీడింగ్ అయితే హ్యాపీగానే ఉంది. మీ పర్సన్ అనేవాళ్ళు తొందరలోనే మీ దగ్గరికి వస్తారు అనేది ఈ రీడింగ్ మనకి చూపిస్తుంది. సో ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. ఈ రీడింగ్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. ఓం నమః శివాయ.